స్కర్ట్ ఆల్రెడీ మన ఛానల్లో చూసి వీళ్ళు కూడా అదే శారీ తీసుకుని వాళ్ళ పక్కకి స్టిచ్ చేయించారు. ఇది వచ్చేసి శారీ మొత్తం స్టిచ్ చేశానండి. కింద వచ్చేసి క్యాన్ యూజ్ చేయకుండా క్యాన్ పట్టి వేశాను. క్యాన్ పట్టి వేయడం వల్ల దానికి ఇంత ఎక్కువ బరువు కూడా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ శారీ మొత్తం యూజ్ చేస్తున్నా కాబట్టి ఈ స్కర్ట్ క్యాన్ వేసుకుంటే చాలా వెయిట్ అవుతుంది కదా, అందుకే క్యాన్ పట్టి వేశాను. ఈ శారీలో వచ్చిన పళ్ళుని బ్లౌజ్ స్టిచ్ చేయమన్నారు, కానీ ఆ శారీలో వచ్చిన పళ్ళు పాటు కొంచెం డల్గా ఉంది కలర్, డార్క్ పింక్లో లేదనేసి నేను బ్లౌజ్ పీసే ఉన్న శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ని బ్లౌజ్ కుట్టాను. పళ్ళు పాటు వచ్చేసి మనం స్కర్ట్కి హ్యాంగింగ్స్ లాగా యూజ్ చేశాను, అలానే బ్లౌజ్ కూడా హ్యాంగింగ్స్ లాగా యూజ్ చేశాను, డోరీ హ్యాంగింగ్స్కి. ఇది వచ్చేసి వాళ్ళ మమ్మీ ఇచ్చారు బ్లౌజ్. వాళ్ళకి వర్క్ వేసుకునే టైం లేదు, శారీలో బ్లౌజ్ మాత్రమే స్టిచ్ చేయమంటే నేను ఇలా డిజైన్ చేశాను. వర్క్ కంటే ఇలా స్టిచ్ చేసుకోవడమే చాలా బాగుంది అనేసి అన్నారు. ట్రెడిషనల్ లుక్ వచ్చేసింది, కంప్యూటర్ వర్క్ వేసుకోవాలని అనుకున్నాను, కానీ ఇలా బార్డర్ యూజ్ చేయడం వల్ల చాలా బాగుంది అనేసి చెప్పారు. నాకు కూడా నచ్చింది. మీకు కూడా నచ్చిందా? వాళ్ళు బ్లౌజ్ పీస్ ఇచ్చేసి ఓన్లీ రౌండ్ నెక్ పైపింగ్ వేసేయమన్నారు, కానీ నేను ఇలా నెక్ డిజైన్ చేసే వరకు చాలా నచ్చింది. ఇలా బ్లౌజ్ అర్జెంట్లో ఉన్నప్పుడు ఏ నెక్ పెట్టుకోవాలో అర్థం కానప్పుడు ఈ నెక్ పెట్టుకొని చూడండి, చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.